90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో నాగరాజ్ గారు, గుడ్ మార్నింగ్. కిడ్స్కి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు టాయ్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నాము, లేదంటే కిడ్స్కి సంబంధించి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో స్టిల్ అటు ఉమెన్ నుంచి కానీ లేదు అంటే కొత్తగా కిడ్స్ మీద ఎవరైనా బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎటువంటి బిజినెస్ చేస్తే బాగుంటుందంటారు? కిడ్స్ని బేస్ చేసుకొని ఇండస్ట్రీ చాలా పెద్దదండి. మీరు జస్ట్ బార్న్ నుంచి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ వరకు నెంబర్ ఆఫ్ టాయ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, లెర్నింగ్ థింగ్స్ కానీ చాలా హ్యూజ్ మార్కెట్ ఇది. అందుకే ఇవాళ బైజూస్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే కిడ్స్ని బేస్ చేసుకున్న బిజినెస్ అది. ఇవాళ మార్కెట్లో బేబీ హగ్ అయినా సరే, జస్ట్ బార్న్ అయినా ఇలాంటి కార్పొరేట్ బ్రాండ్స్ అంత తొందరగా యూనికార్న్స్ ఎందుకు అయ్యాయి అంటే వాటి వాల్యూమ్ గేమ్ చాలా పెద్దది. ఎవ్రీ ఇయర్ పిల్లలు పుడుతూనే ఉంటారు. వీళ్ళు 12 ఇయర్స్ వరకు డిఫరెంట్ ఐటమ్స్ వీళ్ళకి పర్చేస్ చేస్తూనే ఉంటారు. మన కోసం మనం కొనుక్కోపోయినా పిల్లల కోసం ఖచ్చితంగా మనం పర్చేస్ చేస్తాం. అయితే కిడ్స్ని బేస్ చేసుకొని ఇంకొంచెం కొత్తగా ఎటువంటి బిజినెస్ ఐడియా జనరేట్ చేయొచ్చు. ఇవాళ చూడండి, మార్కెట్లో ఎక్కువగా చాలామంది నెయిల్ పాలిష్ యూజ్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ కూడా నెయిల్ పాలిష్ యూజ్ చేస్తారు. ఈ నెయిల్ పాలిష్ కనుక పిల్లలకి యూజ్ చేస్తే వాళ్ళ నోట్లో పెట్టుకున్న ఆ కెమికల్ వెళ్ళే అవకాశం ఉంది. దీనికోసం ఎస్పెషల్లీ పిల్లల కోసం ఆర్గానిక్గా నెయిల్ పాలిష్ వస్తుంది. అది ఎవరైనా ఇండివిజువల్గా తయారు చేసుకున్న బల్క్లో ప్రొక్యూర్ చేసుకొని మీరు రీబ్రాండింగ్ చేసి వైట్ లేబులింగ్ చేసి మార్కెట్లో సెల్ చేసినా సరే అక్కడ కూడా ఖచ్చితంగా ఈ కిడ్స్ నెయిల్ పాలిష్ అనే బిజినెస్ని మార్కెట్లో ప్రొడ్యూస్ చేయొచ్చు, సేల్స్ చేయొచ్చు, దాని నుంచి ఇన్కమ్ కూడా జనరేట్ చేయొచ్చు. ఈ కిడ్స్ నెయిల్ పాలిష్ లేదా ఆర్గానిక్ కిడ్స్ రిలేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ పిల్లలకి సంబంధించినంత వరకు ఆర్గానిక్గా డిజైన్ చేసుకున్నా సరే అటువంటి ప్రోడక్ట్ కూడా మార్కెట్లో బాగా క్లిక్ అవుతుంది. ఎలా సార్, అంటే వీటికి సంబంధించినటువంటి సోర్సెస్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? సోర్సెస్ అనే సార్, ముందు మనం ఈ కలర్స్ ఎలా డిజైన్ చేస్తాం, ఇందులో ఆర్గానిక్ కంపోజిషన్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ ఎలా డిజైన్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ చూడండి, మళ్ళీ పాత రోజుల్లో లాగా ఆర్గానిక్ క్లాత్స్ వస్తున్నాయి. మీకు ఐడియా ఉందా? మనకి ఆల్మోస్ట్ 4th century 5th century ఆ టైంలోని వెజిటేబుల్స్ నుంచి కలర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిల్ని బట్టలకు వాడేవారు. అవును, డిఫరెంట్ వెజిటబుల్స్ వీటన్నిటి నుంచి కూడా వాటర్లో మరగబెట్టి కలర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ కలర్ని మాత్రమే బట్టలకు వాడేవారు. తర్వాత డైయింగ్ ఇండస్ట్రీ వచ్చింది. డైయింగ్ ఇండస్ట్రీలో మీకు ఖచ్చితంగా కెమికల్స్ మిక్స్ అవుతాయి. అదేవిధంగా ఈ కాస్మెటిక్స్ వరకు వచ్చేసరికి కూడా చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి మనకి. అయితే వాటిని మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మోడల్లో డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ కానీ, డిఫరెంట్ ప్రొడక్ట్స్ కానీ, అసలు ఏదైతే బాగుంటుంది, దానికి ఏ కంపోజిషన్ అవసరం, ఎలా దాన్ని తయారు చేయాలి, ఆ ఐటమ్స్ మెటీరియల్స్ ఎక్కడెక్కడ మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు, ఇటువంటి వాటిని మనం R&D కనుక చేసుకొని డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తయారు చేసుకొని దానికి ఒక బ్రాండ్ లేబుల్ డిజైన్ చేసి ఖచ్చితంగా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్, సోషల్ మీడియా సర్వసాధారణం, అండ్ రిమైనింగ్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ ఏమున్నాయో వాటిని ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే మీ ప్రొడక్ట్ ఉందని మార్కెట్లో చూపించగలిగితే అప్పుడు జనాలు పర్చేస్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కిడ్స్ కంటూ పర్టికులర్ ప్రొడక్ట్ లేకపోవడం వల్ల మైట్ బి యూజ్ చేయలేకపోయి ఉండొచ్చు. బట్ ఉంది అని మీరు ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేస్తారో అప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఆర్గానిక్ కాస్మెటిక్స్, ఆర్గానిక్ నెయిల్ పాలిష్ ఇలాంటివి కొనే అవకాశం ఉంది. తద్వారా మీ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్తుంది. సో ఖచ్చితంగా R&D ఇంపార్టెంట్. ఏ బిజినెస్ చేసినా మన అనాలిసిస్ కానీ, మన ప్లానింగ్ కానీ, 1 year బడ్జెట్స్ ఎలా ఉండాలి, మన మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు కంటెంట్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మన సేల్స్ ప్యాటర్న్ ఎలా ఉంది, మన స్టాక్ ఎంత ఈజీగా ప్రొడక్షన్ ఎలా చేస్తున్నాం, సప్లై ఎలా చేస్తున్నాం. ఎలా సార్, అంటే ఈ సేల్స్ ప్యాటర్న్ అన్నారు కదా, ఆ లీడ్స్ క్లోజింగే ఎవరికైనా పెద్ద సమస్య ఉంటుంది సార్. లీడ్స్ క్లోజింగ్ అనేసరికి సార్ ఇక్కడ వరకు వచ్చేసరికి ఇది ఇండివిజువల్ ప్రొడక్ట్, ఇట్స్ నాట్ ఎ సర్వీస్ బేస్డ్ బిజినెస్. మీరు ప్రొడక్ట్ తయారు చేసి నెంబర్ ఆఫ్ హోల్సేల్ షాపులకి, రిటైల్ షాపులకి, బేబీ స్టోర్స్కి, అట్ ద సేమ్ టైం కామర్స్ ప్లాట్ఫామ్లో మీరు పెట్టి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రొడక్ట్ ఉందని పుష్ చేస్తే జనాలు పర్చేస్ చేసుకుంటారు. ఇది ఇక్కడ లీడ్ ప్రాసెస్ ఈ ప్యాటర్న్లో ఉండదు. ఇక్కడ లీడ్ ఉండదు. లీడ్ ఎప్పుడు మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్ చేయబోతున్నారు, లేదా ఏదైనా IT ప్రాజెక్ట్ చేయబోతున్నారు, సర్వీస్ సెగ్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ దగ్గర లీడ్ తీసుకొస్తారు. మీకు అమ్మే బాటిల్ కాస్టే 10 రూపాయలు 20 రూపాయలు పడితే మీకు లీడ్ కాస్ట్ ఇక్కడ 100 రూపాయలు పడుతుంది. సో ఇది లీడ్ ప్యాటర్న్ మీకు వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ప్రొడక్షను, సప్లై, నెంబర్ ఆఫ్ హోల్సేల్ యూనిట్స్కి, రిటైల్ స్టోర్స్కి ఆన్లైన్లోనే మీరు సేల్ చేసుకోగలుగుతున్నారా లేదా, దానికి తగ్గ మీకు ప్రొడక్షన్ ఉందా లేదా, ప్రొడక్షన్ సేల్ తప్పించి ఇక్కడ వేరే ప్యాటర్న్. ఎందుకంటే మీరు నెంబర్ ఆఫ్ హోల్సేల్ యూనిట్స్కి సప్లై చేయడం వల్ల ఎవరో ఒకరు వచ్చి ప్రోడక్ట్ని కొనుక్కొని వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చి కొనాలి అంటే వాళ్ళు మీ ప్రొడక్ట్ ఉందని మీరు ఏదో రకంగా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేయగలగాలి. అది టీవీ అవనివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ అవనివ్వండి.
ఎప్పుడైతే మీరు పబ్లిసిటీ చేయడం మొదలు పెడతారో జనాలకి మీ బ్రాండ్ రిజిస్టర్ అవుతుంది. అప్పుడు సూపర్ మార్కెట్కి వచ్చి ప్రోడక్ట్ కొనుక్కుంటారు, లేదా ఆన్లైన్లో మీకు కావాల్సిన ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకుంటారు. ఇక్కడ లీడ్ ప్రాబ్లం ఉండదు. ఓకే, డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ సేల్ అంతే. అడ్వర్టైజ్మెంట్ సేల్, ఇక్కడ లీడ్ జనరేషన్ అవసరం లేదు. ఎలా సార్ అంటే ప్రైస్ పెట్టుకున్న దానికి రిటర్న్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సార్ ఖచ్చితంగా బ్యూటీ ప్రొడక్ట్, ఆర్గానిక్ ప్రొడక్ట్, ఎఫ్ఎంసీజీలో కూడా మనం అంటే రెగ్యులర్గా సూపర్ మార్కెట్కి వెళ్ళే ప్రొడక్షన్ మనమే చేస్తున్నాం. ఖచ్చితంగా 100% మార్జిన్తోనే ప్రొడక్ట్ బయటకు వెళ్తుంది. అంటే మీకు తయారీ ఖర్చు 10 రూపాయలు, మీరు అమ్మేది 20 రూపాయలకి 30 రూపాయలకి. సో మీ పెట్టుబడి 200, 300 ప్రొడక్షన్లోనే వచ్చేస్తుంది. దానికి మీకు డీలర్ రేటు, డిస్ట్రిబ్యూటర్ రేటు ఫిక్స్ చేసి మార్కెట్లోకి పంపించుకుంటారు. వాళ్ళ మార్జిన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు పుష్ చేస్తారు. కొత్త ప్రోడక్ట్ కాబట్టి డీలర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఎక్కువ మార్జిన్ ఇచ్చారు అనుకోండి, మీ ప్రోడక్ట్ని ఇంకా బాగా పుష్ చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తారు. ఒక చిన్న స్ట్రాటజీ ఏంటంటే, మీరు ఎప్పుడైనా తెలిసిన సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, నాగరాజు గారు ఎలా ఉన్నారు, బాగున్నారని మీరు ఏదో ప్రోడక్ట్ అడుగుతారు. అది కాదు సార్, ఇది కొత్తగా వచ్చింది, ట్రై చేయండి అంటాడు. ఎందుకు ట్రై చేయండి అంటాడంటే ఆ ప్రోడక్ట్ మీద మార్జిన్ ఎక్కువ ఉంటుంది. చాలా స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకి అరుణ్ కానీ, హ్యావ్ మోర్ కానీ ఐస్ క్రీమ్స్ ఉంటాయి అనుకుందాం, అమూల్ ప్రొడక్ట్ కానీ, వీళ్ళు మార్జిన్ తక్కువ ఇస్తారు వాడికి, సూపర్ మార్కెట్ వాడికి. కానీ స్టాండర్డ్ ప్రోడక్ట్ మీరు డిఫాల్ట్గా వెళ్ళి అరుణో, అమూల్ ఐస్ క్రీమో కొనుక్కుంటారు. కానీ వాడు ఏం చేస్తాడు, కొత్తది పుష్ చేస్తాడు. మీకు కొత్తది ఎందుకు పుష్ చేస్తాడంటే దాని మీద మార్జిన్ ఎక్కువ వస్తుంది. సో అందుకు కొత్త ప్రోడక్ట్ ట్రై చేయండి సార్, ఇది చూడండి సార్, ఇది చూడండి అని ఎందుకు చెప్తూ ఉంటాడు. మీరు ఆ మార్జిన్ కనుక ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు అనుకోండి, ఖచ్చితంగా మీ ప్రోడక్ట్ని పుష్ చేస్తారు. తర్వాత మార్జిన్ తగ్గించుకోవచ్చు, లేదా మన కాస్ట్ అయినా తగ్గించుకోవచ్చు. ప్రొడక్ట్ అయితే ముందు మార్కెట్లోకి వెళ్ళాలి. వెరీ గుడ్ ఐడియా సార్. ప్రమోషన్స్ ఎట్లా చూసుకోవాలండి వీటికి? ప్రమోషన్స్ ఇది మీ బడ్జెట్ని బట్టి సార్. పిండి కొద్దీ రొట్టె అంటారు చూసారా, మీ దగ్గర బడ్జెట్స్ ఎలా ఉన్నాయి. మనం ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్కి వెళ్తే సరిపోతుందా, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వగలమా? టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ అండి. మీరు ఎప్పుడైతే టీవీలో మీ బ్రాండ్ కనబడిందో జనాలు రిజిస్టర్ చేసుకుంటారు. సెకండ్, ఇది పిల్లల ప్రొడక్ట్, వాళ్ళ కనుక బ్రెయిన్లో రిజిస్టర్ అయిందా అదే కావాలని అడుగుతారు. వాళ్ళకి కిండర్ జాయ్ కావాలన్నా, ఇంకొక చాక్లెట్ కావాలన్నా, బిస్కెట్ ప్యాకెట్ కావాలన్నా, ఇంట్లో బండి కొనాలన్నా పిల్లలు ఇన్ఫ్లుయెన్సర్స్. అందుకే 70% అడ్వర్టైజ్మెంట్స్ ప్రతి దాంట్లోని పిల్లల్ని పెడతారు. పిల్లలు అది చూసి అట్రాక్ట్ అవుతారు. ఓకే, ఈ బండి నాకు కావాలి. ఒకప్పుడు మనకి హోడీ బాబా అని ఒక యాడ్ వచ్చేది, నాకు తెలిసి బజాజ్ వెహికల్ ఎల్ఎంఎల్లో బైక్, దానికి హోడీ బాబా అని దాని క్యాప్షన్ అనమాట. ఒక పిల్లాన్ని డ్రైవ్ చేస్తూ వాళ్ళ ఫాదర్ ఊరంతా తిప్పుతూ ఉంటాడు. మార్కెట్లో కూడా అది బాగా క్లిక్ అయింది, పిల్లలందరూ హోడీ బాబా బైక్ కావాలని. మీకు మెజారిటీ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ పిల్లలే ఉంటారు. పిల్లల్ని బేస్ చేసుకొని మీరు యాడ్ కనుక డిజైన్ చేశారా, ఇంచుమించుగా క్లిక్ అయినట్టు. మీ బడ్జెట్, మీరు టీవీకి వెళ్ళగలరా, న్యూస్ పేపర్కి వెళ్ళగలరా, సోషల్ మీడియాకి వెళ్ళగలరా, అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్స్కి వెళ్ళగలరా, థియేటర్ అడ్వర్టైజ్మెంట్స్కి వెళ్ళగలరా, మీ బడ్జెట్ని బట్టి, మీ ఇన్వెస్టర్ని బట్టి ప్రోడక్ట్ మార్కెట్లో పుష్ చేయొచ్చు. వెరీ గుడ్ సార్. నిజంగా మీరు చెప్పినట్టు పిల్లల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఈవెన్ బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు ఆ సైకాలజీ ఫ్యాక్టర్లో చూసుకున్నప్పుడు ఇది మేజర్గా కనిపిస్తుంది తెలియకుండా. నిజం. పెద్దవాళ్ళ అవసరాల కంటే కూడా చిన్నవాళ్ళ అవసరాలే చాలా ఎక్కువ ఉంటాయి. తెలియకుండానే వాటి రేట్లు కూడా ఎక్కువే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉంటారు, అండ్ దానితో పాటు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి, ఇవాళ బిజినెస్కి ఏ బిజినెస్ అయినా సరే అండి, ఒక మెంటర్, గైడ్, కోచ్ అవసరం చాలా ఉంది. అలాగే ముఖ్యంగా స్టార్టప్స్ వాళ్ళకి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, లేదు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఐడియా ఉంటే, అండ్ ఎలా జనరేట్ చేయాలి, ఒక బిజినెస్ చేయాలి అని అంటే కావాల్సినటువంటి నాలెడ్జ్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, దాంతోపాటు దాన్ని ఎక్స్పెండ్ చేయాలన్నా, లేదా ఉన్న బిజినెస్ని డెవలప్ చేయాలన్నా, అంటే 5x 10x అనేటువంటి వాటిలో తీసుకెళ్లాలన్నా, కొంతమందికి ఎంప్లాయ్మెంటే ముఖ్యంగా పెట్టుకుంటూ ఉంటారు. సో అటువంటి వాటిలో హ్యాండిలింగ్ అయినా సరే కొంతమందికి చేత కాదనమాట. ఓవరాల్గా ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి రన్ చేయాలి అని అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, లోన్స్ ఏంటి అనేటువంటి నాలెడ్జ్ కోసం మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. వెరీ గుడ్ సార్. సో ప్రాసెస్ ఏంటి అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి? వెరీ గుడ్ సార్. మీరు అడిగింది నిజంగా చాలా డిమాండ్ ఉన్న క్వశ్చన్ మార్కెట్లో. ఎందుకు అంటే, మీరు ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నారు. యూ కెన్ గో టు అమీర్పేట్, యూ కెన్ లెర్న్ ఎనీ కోర్స్, యూ కెన్ గో ఫర్ ద కంపెనీ. మీరు ఎవరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ నేర్చుకుంటారు సార్ విషయం? మీకు ఇంట్లో ఎవరైనా చెప్తారా ఇలా చెయ్యాలి బిజినెస్ అని? ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు వేరండి. ఒకప్పుడు బిజినెస్ అని అంటే ట్రెడిషనల్ మెథడ్లో తెలిసిన వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు టెక్నాలజీ పెరిగి కరోనా తర్వాత బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువ అయింది. ఆన్లైన్ అయిపోయినాయి కూడా ఎక్కువ చూస్తున్నాం మనం. ప్రోడక్ట్స్ కూడా కొత్త కొత్తవి వచ్చేస్తున్నాయి మార్కెట్లో. దేనికి అది యూనిక్. సో మీలాంటి వాళ్ళు అవసరం ఉంది ఇప్పుడు అదే క్వశ్చన్. బిజినెస్ నేర్చుకోవాలంటే సెట్ అయిన ప్లాట్ఫామ్ ఎక్కడా లేదు. మార్కెట్లో నెంబర్ ఆఫ్ కోచెస్ ఉన్నారు. నేను చెప్తున్నాను, ఈ కోచెస్ చేసేదంతా కూడా అఫిలియేట్ మార్కెటింగ్.
లేదంటే వాళ్ళ కోర్సులు అమ్మడం, వాళ్ళ బుక్స్ అమ్మడం తప్ప బిజినెస్ని ఎలా మానిటర్ చేయాలో చాలామందికి తెలియదు. ఎఫిలియేట్ మార్కెటింగ్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. మనకు నార్త్లో చాలామంది కోచెస్ ఉన్నారు, బిజినెస్ కోచెస్. వీళ్ళందరూ చేసేదంటే ఎఫిలియేట్ ప్రోగ్రామ్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని వీళ్ళ ప్రోగ్రామ్నే ఎంతసేపు ఎండార్స్ చేస్తారు తప్ప బిజినెస్లో చేంజ్ తక్కువ. బట్ అఫోర్డబుల్ కాస్ట్లో మనకి 2 తెలుగు స్టేట్స్లోని, ఆంధ్ర అండ్ తెలంగాణలో అఫోర్డబుల్ కాస్ట్లో మీరు కనుక బిజినెస్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ ది రైట్ ప్లాట్ఫామ్. 2 పద్ధతులు. ఒకటి 1-to-1 అపాయింట్మెంట్స్ లేదా కన్సల్టేషన్. ఏ క్లయింట్ వచ్చినా మినిమం 3 to 4 hours టైం స్పేర్ చేస్తాను. 3 to 4 hours టైం స్పేర్ చేస్తేనే అసలు మనకి బిజినెస్ ఎలా ఉంది, వాళ్ళు ఏ లొకేషన్ నుంచి వచ్చారు, వాళ్ళు పెడదాం అనుకుంటుంది ఏంటి, అందులో లోటుపాట్లు ఏంటి, ఏది ప్లస్ అవుతుంది, ఏది మైనస్ అవుతుంది, నేను నాకు తెలిసిన రిసోర్సెస్ ద్వారా షేర్ చేసి చెప్పగలను. 2 ఇలా కాదు, 1-to-1 కన్సల్టేషన్ కాదు సార్, నాకు ఫుల్ లెంత్లో నేర్చుకోవాలనుకుంటున్నాను నేను బిజినెస్ గురించి ప్రాపర్గా అంటే ఎవ్రీ మంత్ కూడా లాస్ట్ సాటర్డే సండే మనం వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఇది 2 days వర్క్షాప్ ఉంటుంది. ఈ 2 days వర్క్షాప్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ గైడ్లైన్స్తో పాటు ఫర్దర్గా మీరు బిజినెస్ పెట్టి సేల్స్ చేసే వరకు నేను సతాయిస్తూనే ఉంటాను. స్టార్ట్ చేశారా లేదా, వదిలేశారా, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని. సో దెన్ మీకు మానిటరింగ్ ఉంటుంది. మీకు సీరియస్నెస్ ఉంటే చాలు. ఇవాళ మనకి నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్లో త్రూ సుమన్ టీవీ ద్వారా కూడా. ఆల్మోస్ట్ 500-600 కన్సల్టేషన్స్ ఓన్లీ సుమన్ టీవీ నుండి వచ్చాయండి. ఈ 500 కన్సల్టేషన్స్లోని ఆల్మోస్ట్ 250-300 పీపుల్ ఈరోజు బిజినెస్ చేస్తున్నారు మార్కెట్లో. ఇంకా 200 పీపుల్ ఆలోచిస్తున్నారు. వాళ్ళని కూడా పుష్ చేయడం జరుగుతుంది. బాబు ఎంతవరకు వచ్చింది స్టేటస్, ఇంకా నా సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలా. ఇది ఎందుకు చెప్తున్నానంటే అలా ఫాలోఅప్ చేసేటువంటి కోచ్లు కూడా దొరకడం. పర్టికులర్గా ఈ పాయింట్ స్ట్రెస్ చేయడానికి రీజన్ ఏంటంటే సార్, మీరు బిజినెస్ పెట్టాలి, మీకు డబ్బులు రావాలి, మీరు సక్సెస్ అవ్వాలి, ఎక్కువ ఎంటర్‌ప్రెన్యూర్స్ మార్కెట్లో తయారవ్వాలి, వాళ్ళని మన సొసైటీకి చూపించాలి. ఇది నా ఎజెండా. ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి ఇవాళ. ఈ 2 మనల్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలగాలంటే, ఒకటి 1-to-1 కన్సల్టేషన్స్, 2 వర్క్షాప్స్. ఈ మంత్ ఎస్పెషల్లీ March 23rd, 24th, 25th, 26th హైదరాబాద్లోని 4 days ఇన్-హౌస్ వర్క్షాప్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. 4 days పవర్ ప్యాక్ ట్రైనింగ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, అసైన్మెంట్స్ ఉంటాయి. తద్వారా మీరు మీ బిజినెస్ని మార్కెట్లో ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా 1 year వరకు నా సపోర్ట్ ఉంటుంది. ఇది కాకపోతే March 4th and 5th ఓన్లీ ఉమెన్ కోసం మనం ఎస్పెషల్లీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. 2 days ఓన్లీ ఉమెన్కే. ఇది ఉమెన్కి ఎలిజిబుల్, వెరీ లో కాస్ట్లో, అఫోర్డబుల్ కాస్ట్లో, April 4th and 5th. సో ఇంట్రెస్ట్ ఉన్న ఉమెన్ ఎవరైనా సరే హైదరాబాద్లో ఈ వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ 2 daysలో 1-2 కోర్సెస్ కూడా నేర్పిస్తాం ఎస్పెషల్గా. సో మీరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు అటువంటి వాటిని. సో ఈ రెండిట్లో పీపుల్ దేనికి అఫోర్డబుల్ చేసుకోగలరు, అపాయింట్మెంట్కి రాగలరా, కన్సల్టేషన్కి రాగలరా, ట్రైనింగ్కి రావాలా, ఫర్దర్గా మీకు మెంటరింగ్ కావాలా, కింద నుంచి నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. అక్కడ నుంచి ఫర్దర్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సుధీర్ వర్మ గారిది ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, బిజినెస్కి సంబంధించి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా, క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ త్రూ ఎన్రోల్ చేసుకోవచ్చు, కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. మీరు సుధీర్ వర్మ గారికి కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నామని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టి దానికి మీ కాంటాక్ట్ నెంబర్ పెడితే నేను సార్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.